అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది భీమవరంలో ఉన్నటువంటి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానము, పంచారామ క్షేత్రం అండి. ఇది చంద్ర ప్రతిష్ఠ, గునుపూడి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇది సుమారు విజయవాడ నుండి 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆలయం పంచారామంలో ఒకటి. ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనటువంటి విశేషం ఈ ఆలయంలో ఉంది. లోనకి వెళ్ళి చూద్దాం రండి, అన్నీ తెలుసుకుందాం. గోపురం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. గోపురం చాలా అందంగా ఎత్తుగా కట్టారు. ఈ మధ్యనే ఈ గునుపూడి సోమేశ్వర ఆలయాన్ని బాగా డెవలప్ చేశారు. ప్రతిరోజు వేల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. కార్తీక మాసంలో అసలు ఖాళీ ఉండదు. దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి విశేషం ఏమిటంటే, పౌర్ణమి రోజునే ఆ శివలింగం తెల్లగా ఉంటుంది. అమావాస్య వచ్చేసరికి అది గోధుమ వర్ణంలో మారిపోతూ ఉంటుంది. ఇలా విచిత్రంగా మారిపోవడానికి గల కారణం ఏమిటి అనేటువంటిది ఇంతవరకు ఎవ్వరూ కూడా కనిపెట్టలేకపోయారు. అది స్వామివారి మహిమగా ప్రజల భక్తుల విశ్వాసం. ఇక్కడ అనేక మంది పూజలు హోమాలు చేయించుకుంటూ ఉంటారు. ఏదైనా దోషాలుంటే పోవడానికి ఇక్కడ పూజలు యజ్ఞాలు చేయించుకుంటూ ఉంటారు. దేనికి దానికే పంతుళ్ళు విడిగా ఉంటారండి. ఆలయం చాలా అందంగా ఉంటుంది. ఇది చూచి తీరవలసినటువంటి ఆలయం. ఈ ఆలయం చేరుకోవడం చాలా సులువండి. ముందుగా విజయవాడ చేరుకొని అక్కడి నుంచి బస్సు మీద భీమవరం, విజయవాడ టు భీమవరం బస్సు డైరెక్ట్గా ఉంటుంది. సుమారు 100 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ బస్సులో భీమవరం చేరుకున్నట్లయితే భీమవరం బస్టాండ్ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం మనం చేరుకోవచ్చు. చూడండి, ఓం విఘ్నేశ్వరాయ నమః. మనం ఈ ఆలయం దర్శనానికి వెళుతూ ఉన్నాం. ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఆలయ మండపం కింద ఒక మండపము, పైన ఒక మండపం ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. వివాహాలకు కావలసినటువంటి సదుపాయాలన్నీ ఇక్కడ దగ్గరగా బాగుంటాయి. ఇక్కడ ముహూర్తాల సమయంలో కొన్ని వేల మంది ఇక్కడ వివాహం జరిపించుకుంటూ ఉంటారు. ఇక్కడ వివాహం జరిపిస్తే ఆ సంసారం తిరుగులేకుండా నూరేళ్లు వర్ధిల్లుతుందని భక్తుల విశ్వాసం. చూడండి, పైనుంచి మనం గోపురం చూడండి ఎంత ముచ్చటగా ఉన్నదో. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో సూర్యకిరణాలు ఈ స్వామివారిని తాకుతూ ఉంటాయి. ఆ సందర్భాన్ని చూడడానికి చాలామంది భక్తులు ఉత్సాహంగా ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. భానుని కిరణాలు తాకినప్పుడు అర్చకులు ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఆ సూర్య భగవానుడు కూడా ఈ శివలింగాన్ని పూజ చేస్తూ ఉంటాడు. ఆ భానుడు ఈ శివలింగాన్ని తాకినప్పటి ఆ యొక్క అందం చూచి తీరవలసిందే కానీ మాటల్లో చెప్పలేనటువంటిది. తూర్పు చాణుక్యులు ఈ ఆలయాన్ని బాగా డెవలప్ చేశారని శాసనాల ద్వారా తెలుస్తుంది. 7వ శతాబ్దంలో ఇక్కడ చాణుక్యులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయటం చేశారు. ఈ ఆలయం గురించి పురాణాలలో కూడా చరిత్ర కలిగి ఉంది. భీమఖండము, స్కాంద పురాణము, బ్రహ్మ పురాణాలలో కూడా ఈ భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం గురించి ప్రస్తావన వస్తూ ఉంటుంది. తారకాసురుని సంహరించేటువంటి సమయంలో ఆయన మెడలో ఉన్నటువంటి శివలింగం 5 ముక్కలుగా పడిందని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ 5 ముక్కల్లో ఇక్కడ ఒక శివలింగం పడిందని, శివలింగం ముక్క పడిందని, ఇవి 5 చోట్ల పట్టడం వల్ల వీటిని పంచారామములు అంటారు. మహాశివరాత్రి నాడు ఈ పంచారామములను ఒకేసారి దర్శించిన మోక్షం కరతలామలకమని పెద్దల విశ్వాసం. పంచారామములలో ఇది 4వది. మొట్టమొదటిది సామర్లకోటలో ఉన్నటువంటి కుమార భీమారాలయము.
అలాగే ద్రాక్షారామంలో ఉన్నటువంటిది రెండవది. మూడవది పాలకొల్లులో ఉన్నటువంటి క్షీరారామము. ఇది నాలుగవది భీమవరంలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం. ఐదవది మన రాజధానిగా ఇప్పుడు రూపుదిద్దుకుంటూ ఉన్నటువంటి అమరావతిలో ఉన్నది అమరారామము. పూర్వకాలము ఈ అమరావతిని దేవతలు రాజధానిగా చేసుకొని పరిపాలించారని, చాలామంది రాజులు కూడా ఈ అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించారని మనకి చరిత్రలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించినట్లుగా పురాణాలలో చెప్పబడి ఉంది. అందుచేత చంద్రుడు ప్రతిష్ఠించిన ఆలయం కాబట్టి ఇది పౌర్ణానికి తెల్లగాను, అమావాస్యకు గోధుమ రంగులోనూ మారుతూ ఉంటుందని పురాణాల కథనం ప్రకారం తెలుస్తుంది. ఇప్పటికీ కూడా మనం ఆ దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఒకసారి పౌర్ణమి రోజున వెళ్ళి చూసి తరువాత మళ్ళీ అమావాస్య రోజున వెళ్ళి చూసినట్లయితే ఆ వ్యత్యాసం మనకి కనబడుతూ ఉంటుంది. పౌర్ణమునకు తెల్లగా ఉన్నటువంటి ఈ శివలింగము రోజు రోజుకి క్రమక్రమంగా కొంచెం కొంచెం రంగు మారుతూ అమావాస్య వచ్చేసరికి గోధుమ వర్ణంలోకి మారుతూ ఉంటుంది. అలాగే మళ్ళా అమావాస్య నుండి పౌర్ణానికి మళ్ళీ కొంచెం కొంచెంగా మళ్ళీ తెల్లగా మారిపోతూ ఉంటుంది. ఇది ఒక చాలా విశేషమైనటువంటి మహిమగా భక్తులందరూ కూడా అమావాస్య రోజున పౌర్ణమి రోజున వచ్చి దర్శించి వెళుతూ ఉంటారు. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. క్రింద మనకి శివుడు దర్శనం అవుతుంది. 2వ అంతస్తుకి వెళితే అమ్మవారి దర్శనం కలుగుతుంది. పైన ఉన్నటువంటి అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. అందుచేత ఇక్కడ వివాహం చేసుకుంటే జీవితాంతం హాయిగా సుఖ సంతోషాలతో భార్యాభర్తలు వర్ధిల్లుతారనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఇక్కడ వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ వస్తుంది. ఆల్ సింబల్ కూడా నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీరు ఇంటి దగ్గరే ఉండి హాయిగా చూడవచ్చు. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆలయం మీకు బాగా నచ్చిందని అనుకుంటాను. ఇదిగోనండి, పెళ్ళిళ్ళు జరిపేటువంటి మండపాలు చాలా విశాలంగా పెద్దగా ఉంటాయి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఆ నవగ్రహాలకు కూడా పూజలు చేసుకోవచ్చు. ఎవరైనా శాంతి హోమాలు చేయదలుచుకుంటే శాంతి జరగడానికి హోమాలు కూడా జరిపించుకోవచ్చు. భీమవరంలోనే మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయం చూసినప్పుడు ఆ ఆలయానికి ఈ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరం కాబట్టి 2 ఒకేసారి కవర్ చేయడానికి ప్రయత్నించండి. భీమవరం ప్రక్కనే పాలకొల్లు కూడా ఉంటుంది.